హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుకృతీస్ హోమ్. ఆ పరమశివుని అనుగ్రహం కోసం జరుపుకునే ముఖ్యమైన పండుగ మహాశివరాత్రి. ప్రతి సంవత్సరం కూడా మాఘమాసంలో కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశి రోజున మహాశివరాత్రిని జరుపుకుంటాము. పంచాక్షరిలోని శివ అనే 2 అక్షరాలు మరీ గొప్పవి. శివ అంటే మంగళమని అర్థం. పరమ మంగళమైనది శివస్వరూపం. ఆ పరమశివుని అనుగ్రహం పొందటానికి మనం జరుపుకునే ముఖ్యమైన పండుగ మహాశివరాత్రి. అయితే ఈ మాఘమాసంలో మహాశివరాత్రి ఏ రోజున వచ్చింది, ఆ రోజున ఎటువంటి నియమాలు పాటించాలి, పూజ ఏ విధంగా చేసుకోవాలి అనే విషయాల గురించి ఈరోజు వీడియోలో తెలుపబోతున్నాను. ఈసారి రాబోతున్న శివరాత్రి మనకు 300 సంవత్సరాల తర్వాత రాబోతున్న ప్రత్యేకమైన రోజు. అందుకే ఆ రోజు యొక్క ప్రత్యేకతను కూడా తెలుసుకుందాము. మాఘమాసంలో కృష్ణపక్షంలో చతుర్దశి తిథిలో లింగోద్భవం జరిగింది. అందుకే ప్రతి సంవత్సరం కూడా లింగోద్భవం సమయంలో ఎప్పుడైతే చతుర్దశి తిథి ఉంటుందో ఆ రోజును మనం శివరాత్రిగా జరుపుకుంటాము. శివయ్య బోలాశంకరుడు కాసిన్ని మంచినీళ్ళు అభిషేకం చేసినా ఎంతో పొంగిపోయి వరాలిచ్చేస్తాడు. కానీ చాలామంది అభిషేకం ఇంట్లో చేయడానికి చాలా భయపడుతూ ఉంటారు. అటువంటి వారు గుడిలో కూడా చేయించవచ్చు. శివరాత్రి రోజున ముఖ్యంగా చేయవలసినవి అభిషేకము, ఉపవాసము, బిల్వార్చన, నామస్మరణ, జాగరణ. మనం ఈ 5 చేయగలిగితే తప్పకుండా ఆ శివయ్య అనుగ్రహం పొందగలము. ఒకవేళ మనం ఇవన్నీ చేయాలని సంకల్పం తీసుకున్నట్లయితే ముందు రోజే అంటే త్రయోదశి రోజునే, హే మహదేవ, నేను చతుర్దశి రోజున జాగారం చేస్తాను. నా భక్తి సామర్థ్యాన్ని బట్టి దాన తపన హోమాన్ని చేయగలను. నేను రేపు నిరాహారిగా ఉంటాను. 2వ రోజు మాత్రమే తింటాను. ఆనంద మోక్షాలను అనుగ్రహించు శివ అని సంకల్పం చేసుకోవాలి. అంటే మీరు ఏ విధంగా అయితే శివయ్యకు అభిషేకం చేయించాలి అనుకున్నారో, అలాగే ఉపవాసము, జాగరణ, బిల్వార్చన ఇవన్నీ ఎలా చేయాలి అనుకున్నారో అనేది ముందు రోజే ఒక సంకల్పంతో ఆ శివయ్యకు మనస్ఫూర్తిగా చెప్పాలి. త్రయోదశి రోజున సాయంకాలం నుండే ఉపవాసం ప్రారంభించాలి. త్రయోదశి రోజున సాయంకాలం మాత్రం పాలు పండ్లు తీసుకొని ఉపవాసం చేయవచ్చు, లేదా ఏదైనా టిఫిన్ చేయవచ్చు. సాత్విక ఆహారం తీసుకోవాలి, భోజనం చేయకుండా ఉండాలి. ఆ తర్వాత శివరాత్రి రోజున తెల్లవారుజామున నిద్రలేచి చక్కగా తలస్నానం చేసి ఇంటి గుమ్మం ముందు చక్కగా ముగ్గులు పెట్టుకోవాలి. అలాగే గడపలకి చక్కగా పసుపు బుదించి కుంకుమ అలంకరించుకోవాలి. మామిడి తోరణాలు కట్టాలి. అలాగే ఒక పీఠం ఏర్పాటు చేసుకొని పూజ చేసుకోవచ్చు, లేదా నిత్య పూజ చేసుకోవచ్చు. నిత్య పూజలోనే మనం శివయ్యకు విశేషంగా పూజ చేసుకోవచ్చు, లేదా పీఠం ఏర్పాటు చేసుకుని ప్రత్యేకంగా పూజ చేసుకోవచ్చు. పీఠం ఏర్పాటు చేసుకుంటే మనం ఆ రోజంతా కూడా శివనామస్మరణతో శివయ్య మీద ధ్యాస పెట్టి ఉండాలి. కాబట్టి పీఠం ఉంటే మనం ఇంట్లో ఎటు తిరుగుతున్నా సరే పీఠం కనిపిస్తూ ఉంటుంది. ఆ విధంగా మన మనసులో ఎటువంటి ఆలోచన లేకుండా శివనామస్మరణ చేస్తూ ఉంటాము. అభిషేకం చేయాలి అనుకుంటే కూడా నిత్య పూజలోనే ఒక చిన్న శివలింగం తెచ్చుకొని పూజలో పెట్టుకొని అభిషేకం చేయవచ్చు. లేదా మీరు యథావిధిగా నిత్య పూజ చేసుకొని ఆ తర్వాత ఇంట్లో ద్రవ్యాలను రెడీ చేసుకొని, అంటే పంచామృతాలు, అలాగే ఇంకేమైనా జ్యూసులు కానీ అన్నీ రెడీ చేసుకొని తీసుకువెళ్ళి గుడిలో కూడా అభిషేకం చేయించవచ్చు. గుడిలో అభిషేకం టికెట్ తీసుకుంటే మన పేరు మీద అభిషేకం జరుగుతుంది. కానీ మన చేత్తో ద్రవ్యాలను తయారు చేసి తీసుకుని వెళ్తే చాలా తృప్తిగా ఉంటుంది. మనమే అభిషేకం చేసినంత తృప్తిగా ఉంటుంది. ఆ రోజంతా కూడా ఉపవాసం చేస్తూ ఉండాలి. ఎటువంటి ఆహారం తీసుకోకూడదు. ఒకవేళ తీసుకున్నా సరే ఆ శివయ్య దగ్గర నైవేద్యాన్ని ప్రసాదంగా తీసుకోవాలి తప్ప ఇంకా ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదు. అలాగే కొంతమంది నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించవచ్చు కదా అనేసి దాన్నే ఎక్కువగా తింటూ ఉంటారు. మనం ప్రసాదాన్ని ఎంతైతే స్వీకరించాలో అంత మాత్రమే స్వీకరించాలి. కడుపు నిండా ప్రసాదం తినకూడదు. లింగోద్భవం జరిగింది చతుర్దశి రోజున అర్ధరాత్రి. అందుకే మనం రాత్రంతా కూడా జాగరణ చేయాలి. రాత్రంతా జాగరణ చేయాలి కదా అని మధ్యాహ్నం పడుకోకూడదు. శివరాత్రి రోజున ఉదయాన్నే లేచి పూజ చేసుకొని ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండి మరుసటి రోజు ఉదయాన్నే పూజ చేసుకొని ఆ తర్వాత ఉపవాసం విడవాలి. జాగరణ కూడా పూర్తవుతుంది. కొంతమంది వారి ఆరోగ్య దృష్ట్యా రాత్రంతా జాగరణ చేయలేని వారు రాత్రి 12 గంటల వరకు జాగరణ చేస్తూ ఉంటారు. మనం నిత్య పూజ ఎలా చేసుకుంటామో అదేవిధంగా దీపారాధన చేసి ధూపం చూపించాలి. దీపారాధన చేసేటప్పుడైనా ధూపం చూపించేటప్పుడైనా మొదటగా ఆ విఘ్నేశ్వరుని తలుచుకుని తర్వాత సకల దేవతామూర్తిని తలుచుకుని చూపించాలి. ఆ తర్వాత శివయ్యకు విశేషంగా పూజ చేసుకోవాలి. శివయ్యకు రుద్రాక్ష దీపారాధన అంటే మహాప్రీతికరము. అందుకే ఆ రోజున రుద్రాక్ష దీపారాధన చేస్తే చాలా మంచిది. అలాగే పిండి దీపారాధన కూడా చాలా మంచిది. ఒకవేళ రుద్రాక్ష దీపారాధన చేయలేకపోయినా సరే పిండి దీపారాధన వరకు చేయండి. రుద్రాక్ష దీపారాధన అంటే
రుద్రాక్షలు తీసుకొని లేదా రుద్రాక్ష మాల కానీ తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. దాని మీద కానీ దాని మధ్యలో కానీ పిండి ప్రమిద పెట్టుకొని దానిలో దీపారాధన చేయాలి. మనం ఈ రుద్రాక్షల్ని మళ్ళీ మనం పూజలో ఉపయోగించుకోవచ్చు. బియ్య పిండితో చక్కగా ప్రమిద చేసుకొని గంధము కుంకుమ అలంకరించుకొని ప్లేట్లో పెట్టుకోవాలి. ఒకవేళ రుద్రాక్షం లేకపోయినా సరే ఇలా పిండి దీపారాధన చేస్తే చాలా మంచిది. సకల దోషాలు తొలగిపోతాయి, పాపాలు తొలగిపోతాయి. అలాగే ఉపవాసము జాగరణ చేయాలి అని సంకల్పం తీసుకున్న వాళ్ళకి శివరాత్రి రోజున కొన్ని ముఖ్యమైన నియమాలు ఉంటాయి. ఆ రోజున అస్సలు చీపిరి తగలకూడదు, అలాగే మంచం తగలకూడదు, దువ్వెనతో తల దువ్వుకోకూడదు, నేల మీదనే కూర్చోవాలి లేదా చాప మీద కూర్చోవచ్చు. మధ్యాహ్నం నిద్రపోకూడదు. ఆ రోజంతా కూడా ఎవరితోనూ గొడవలు పడటము, మనసు ప్రశాంతత పోగొట్టుకోవడము చేయకూడదు. మనసు ప్రశాంతంగా ఉంచుకొని ఆ శివయ్య మీద లగ్నం చేసుకొని ఉంచుకోవాలి. శివనామ స్మరణ చేస్తూ ఉండాలి. టీవీలో కూడా ఎటువంటి కార్యక్రమాలు కానీ సీరియల్స్ కానీ చూడకూడదు. కేవలం దేవుడికి సంబంధించిన మాత్రమే వినాలి, చూడాలి. ఒకరి మీద చాడీలు చెప్పటము, ఒకరి గురించి మాట్లాడటము లాంటివి అస్సలు చేయకూడదు. అలాగే ఎవరైతే ఉపవాసము జాగరణ చేయాలి అని సంకల్పం తీసుకుంటారో వారు కూడా ఉపవాసం జాగరణ చేయాలి అని చెప్పేసి ఇబ్బంది పెట్టకూడదు. ఎందుకంటే శివరాత్రి రోజున ఉపవాసమైనా జాగరణైనా బిల్వార్చనైనా ఏం చేసినా సరే మనస్ఫూర్తిగా చేయాలి, లేదా వేరే వాళ్ళు చేస్తున్నారని పోటీగా చేయకూడదు. అలాగే ఆ రోజున ఉదయం సాయంకాలం తప్పకుండా దీపారాధన చేయాలి. ఉదయం అభిషేకం చేయించలేకపోతే సాయంకాలం కూడా అభిషేకం చేయించవచ్చు. ఇంట్లో అయినా సరే ఉదయం అభిషేకం చేయలేకపోతే ఉదయం నార్మల్గా పూజ చేసుకుని సాయంకాలం అయినా సరే అభిషేకం చేయవచ్చు. అలాగే ఆ రోజున తప్పకుండా గుడికి వెళ్ళి ఆ శివయ్య దర్శనం చేసుకోవాలి. ఆ రోజున రాత్రి సమయంలో కూడా జాగరణ చేస్తూ శివనామస్మరణ చేస్తూ ఉండాలి. టీవీలో కూడా ఎటువంటి కార్యక్రమాలు చూడకూడదు. ఒకవేళ నిద్రపోకపోయినా సరే కొద్దిసేపు నడుము వాల్చాలి అనుకుంటే నేల మీద చాప వేసుకొని పడుకోవాలి తప్ప మంచం మీద పడుకోకూడదు. అలాగే శివరాత్రి రోజున శ్వేతాక్షింతలతో శివయ్యను పూజిస్తే చాలా మంచిది. అలాగే బిల్వపత్రాలతో కూడా పూజిస్తే చాలా మంచిది. శ్వేతాక్షింతలు ఎలా తయారు చేసుకోవాలంటే విరగకుండా ఉండే బియ్యాన్ని తీసుకొని దానిలో విభూదిని కొంచెం ఆవు నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. సువాసన భరితంగా ఉండాలి అంటే కొంచెం కర్పూరం కూడా వేసుకొని కలుపుకోవచ్చు. ఈ అక్షింతలతో ఒక్క శివరాత్రి రోజే కాకుండా మాస శివరాత్రి రోజుల్లో కూడా అలాగే సోమవారం రోజుల్లో కూడా శివయ్యకు పూజ చేస్తే చాలా మంచిది. ఈ అక్షింతల్ని ఒకసారి కలిపెట్టుకొని ప్రతి సోమవారం కూడా ఉపయోగించుకోవచ్చు. బిల్వపత్రాలు ఉన్నట్లయితే ఈ శ్వేతాక్షింతలతో పాటు బిల్వపత్రాలతో కూడా పూజ చేసుకుంటే చాలా మంచిది. అలాగే ఈ మధ్య ఇత్తడి వెండి వాటిలో కూడా బిల్వపత్రాలు వస్తున్నాయి. అలా కూడా తెచ్చుకొని ప్రతి వారం పూజ చేసుకోవచ్చు. కొద్దిగా అక్షింతలు సమర్పిస్తూ బిల్వాష్టకము, శివాష్టకము, శివయ్య అష్టోత్తర శతనామావళి అవన్నీ కూడా చదువుకోవచ్చు. ఒకవేళ ఏమీ చదవలేకపోయినా సరే ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ పూజ చేసుకోవచ్చు. ఆ రోజంతా కూడా ఆ మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. ఈ మాఘమాసంలో మహాశివరాత్రి ఎప్పుడు వచ్చిందంటే మార్చి 8వ తేదీన వచ్చింది. శుక్రవారం రోజున వచ్చింది. మనకి ఈ మాఘమాసంలో చతుర్దశి తిథి మార్చి 8వ తేదీన శుక్రవారం రోజున ఉదయం 8 గంటల తర్వాత అలా స్టార్ట్ అయ్యి మరుసటి రోజు మార్చి 9వ తేదీ శనివారం రోజున ఉదయం 9 గంటల వరకు ఉంది. అయితే మనం ప్రతి పండుగ ఎప్పుడైతే సూర్యోదయ సమయంలో తిథి ఉంటుందో ఆ రోజున జరుపుకుంటాము. కానీ శివరాత్రి మాత్రం లింగోద్భవ సమయంలో ఎప్పుడైతే చతుర్దశి తిథి ఉంటుందో ఆ రోజున జరుపుకుంటాము. అర్ధరాత్రి చతుర్దశి తిథి ఉంది మార్చి 8వ తేదీన కాబట్టి శివరాత్రిని మార్చి 8వ తేదీ శుక్రవారం రోజున జరుపుకుంటాము. శివయ్యకు శంకుపూలు అంటే కూడా ఎంతో ప్రీతికరము. పారిజాత పుష్పాలంటే కూడా ఎంతో ప్రీతికరము. మీ వీలును బట్టి మీకు ఏవి అందుబాటులో ఉంటే వాటన్నిటితో శివయ్యను పూజించండి. అలాగే చాలామందికి అభిషేకం అంటే మగవారు మాత్రమే చేయాలా అనే సందేహం ఉంటుంది. ఆడవారు కూడా చేయవచ్చు. అలాగే శివలింగం లేకపోతే శివపార్వతుల విగ్రహం ఉన్నా సరే అభిషేకం చేయవచ్చు. ఒకవేళ మీ దగ్గర శివలింగం లేదు, శివపార్వతుల విగ్రహం లేదు అనుకుంటే ఒక బిల్వపత్రాన్ని తీసుకొని చక్కగా ఒక ప్లేట్లో పెట్టుకొని శివుడిగా భావించి అభిషేకం చేయండి. ఆ అభిషేకం చేసిన ద్రవ్యాన్ని తీర్థంగా స్వీకరించండి. అలా అభిషేక ద్రవ్యాన్ని మనం తీర్థంగా స్వీకరిస్తే మన శరీరంలో ఎటువంటి అనారోగ్య సమస్య ఉన్నా దూరం అవుతుంది. శివయ్యకు సంబంధించినవి అన్నీ చదువుకున్న తర్వాత తప్పకుండా ధూపం వేయాలి. ధూపం వేసి నైవేద్యం సమర్పించాలి. నైవేద్యంగా పాలు బెల్లం కానీ లేదా పండ్లు కానీ సమర్పించవచ్చు. అలాగే కొబ్బరికాయ కొట్టాలి, కర్పూర నీరాజనం సమర్పించాలి. ఇలా ఇంట్లో పూజ చేసుకొని ఆ తర్వాత దైవ దర్శనం చేసుకొని రావాలి. ఆ తర్వాత ఇంట్లో ఆ రోజంతా కూడా శివనామ స్మరణ చేస్తూ ఉండాలి.
ఆ రోజున అస్సలు చెప్పులు కూడా ముట్టుకోకూడదు. ఒకవేళ బయటకు వెళ్ళాలన్నా సరే చెప్పులు లేకుండానే వెళ్ళాలి. అలాగే శివరాత్రి రోజున గోపూజ చేస్తే కూడా చాలా మంచిది. ఈసారి శుక్రవారం వచ్చింది కాబట్టి గోపూజకి విశేషమైన ఫలితం లభిస్తుంది. మీరు పూజ అంటూ ఏమీ చేయలేకపోయినా సరే ఆవుకి ఏమైనా తినిపించండి. తోటకూర బెల్లం కానీ లేదా ఏదైనా దానాగా తీసుకువెళ్ళి తినిపించండి. అలాగే మనం దీపారాధన చేసిన పిండి ప్రమిదలు కూడా ఆవుకు తినిపించాలి. అలాగే ఆ రోజున చాలామందికి మైల వదులుతుంది. కొంతమంది ఏటి సూతకంని శివరాత్రితో ముగుస్తారు. శివరాత్రి రోజున నదీ స్నానం చేసి ఆ రోజున ఏటి సూతకం ముగుస్తారు. ఆ రోజున దాన ధర్మాలకు కూడా విశేషమైన ఫలితాలు లభిస్తాయి. పేదలకు ఏదైనా దానం చేస్తే కూడా చాలా మంచిది. ఈ విధంగా శివరాత్రి రోజున పూజ చేసుకుని శివయ్య అనుగ్రహం పొందండి. సకల పాపాలు తొలగిపోతాయి, మోక్షం సిద్ధిస్తుంది. తెలుసుకున్నారు కదండి, ఈ మాఘమాసంలో శివరాత్రి ఎప్పుడు వచ్చింది, పూజ ఏ విధంగా చేసుకోవాలి, పాటించవలసిన నియమాలు ఏమిటి, అన్నిటి గురించి, పీఠం ఏ విధంగా పెట్టుకోవాలి, పీఠం పెట్టుకుని పూజ ఏ విధంగా చేసుకోవాలి అనేది ఇంకో వీడియోలో షేర్ చేస్తాను. ఈ వీడియో మీలో కొంతమందికైనా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. అలాగే మీలో కొంతమందికైనా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.